శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2026వ సంవత్సరంలో ముఖ్యంగా అలాగే 2027వ సంవత్సరంలో కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. అయితే ఇప్పుడు ప్రతి సంవత్సర ఫలితాలు అనేటువంటివి మనం చెప్పుకుంటూ ఉంటాం. కాకపోతే ఈ 2026వ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే సాధారణంగా గురువు అనేటువంటి గ్రహం ద్వాదశ రాశుల్లో సంచరించేటప్పుడు సంవత్సరానికి దాదాపుగా ఒక రాశిలో లేదా 2 రాశుల్లో సంచరించడం జరుగుతుంది. కానీ ఈ 2026వ సంవత్సరంలో గురుడు అతిచార రీత్యా కానీ వక్రించి కానీ రకరకాల సంచారాలతో మిథునం, కర్కాటకం, సింహం 3 రాశుల్లో సంచరించడం అనేటువంటిది అత్యంత అరుదుగా జరిగేటువంటి సంఘటన. ఈ గ్రహ సంచారం అనేటువంటిది సాధారణమైనటువంటి గోచార ఫలితాలని ఇచ్చేటువంటి శని, రాహు, కేతువులకి సంబంధించినటువంటి ఫలితాలని కూడా డామినేట్ చేస్తూ ఎటువంటి శుభ ఫలితాలని ఏ రాశుల వాళ్ళకి ఎలా ఇవ్వబోతున్నాడు, వచ్చినటువంటి అవకాశాలని ఎలా అందిపుచ్చుకోవాలి, ఇటువంటి అనేకమైనటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఈ ద్వాదశ రాశుల్లో తులారాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది అనేటువంటి అంశాన్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే, తులారాశి అంటే ఒకసారి మనకు అందరికీ తెలుసు, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రం 1-2-3 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం తులారాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నక్షత్రానికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటిది మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో ప్రత్యేకంగా తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. కొంచెం గమనించుకోండి, ఛానల్ని కొద్దిగా ఫాలో అవ్వండి. అయితే ఇక్కడ మనం ప్రస్తుతం సబ్జెక్ట్కి వచ్చేటట్లయితే ఈ తులారాశి వారికి 2026వ సంవత్సరంలో దాదాపుగా జనవరి నుంచి జూన్ వరకు ఒక 5 నెలల కాలం పాటు గురుడు భాగ్యరాశి అయినటువంటి మిథునంలో సంచరిస్తున్నాడు. సంచరిస్తూ ఎటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు అంటే, మనం కాస్త గమనించినట్లయితే పూర్వపుణ్య స్థానమైనటువంటి 9వ రాశిలో పూర్వపుణ్యకారకుడు అంటే పుణ్యకారకుడైనటువంటి గురుడు ఈ 9వ రాశిలో సంచరిస్తూ మీకు అత్యంత అరుదైనటువంటి భాగ్యాన్ని ప్రసాదించబోతున్నాడు. ఫస్ట్ పాయింట్ అంటే భాగ్యం అంటే ఇక్కడ ఆర్థిక వనరులు పెంపొందింపజేస్తాడు. అలాగే సైకలాజికల్గా మానసికంగా కూడా కాస్త రిలీఫ్ అనేటువంటిది ఈ సంవత్సరం నుంచి మీకు రాబోతోంది. అలాగే ఆ తర్వాత ఎక్కడి నుంచి 10వ స్థానంలో ఉచ్చరాశిలో అధిక భాగం 2026-27 సంవత్సరాల్లో దాదాపుగా ఈ 2 సంవత్సరాల్లో 11 నెలల పాటు అత్యంత అరుదుగా గురుడు కర్కాటక రాశిలోనే ఉంటూ ప్రొఫెషనల్గా వృత్తిపరంగా ఈ తులారాశి వాళ్ళకి అత్యున్నతమైనటువంటి పరిస్థితిని అనుగ్రహించబోతున్నాడు. వృత్తిపరం అంటే ఒకళ్ళు బిజినెస్ చేస్తారు, ఒకళ్ళు ఉద్యోగం చేస్తారు, ఒకళ్ళు వ్యాపారం చేస్తారు, అలాగే ఒకళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే స్వయం వృత్తిలో ఉంటూ ఉంటారు. ఏ రకమైన ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకైనా సరే గురుడు ఈ తులారాశి వాళ్ళకి అత్యంత అనుగ్రహమైనటువంటి పరిస్థితి ఇవ్వబోతున్నాడు. అది ఎప్పుడంటే ఈ జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో తులారాశి వాళ్ళకి ఉద్యోగస్తులైతే కనుక ప్రమోషన్స్ వస్తాయి, వ్యాపారస్తులైతే కనుక వ్యాపారాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోగలుగుతారు. అటువంటి శుభ ఫలితాలు ఈ 2026వ సంవత్సరంలో వీళ్ళకి వస్తాయి. అంటే జనవరి నుంచి మే వరకేమో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, జూన్ నుంచి అక్టోబర్ వరకేమో వాళ్ళ ప్రొఫెషన్లో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఇక ఆ తర్వాత లాభస్థానంలోకి ప్రవేశిస్తాడు. నవంబర్, డిసెంబర్ నెలల్లో లాభస్థానంలో ప్రవేశించి ఏ పని చేపట్టినా కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు తులారాశి వాళ్ళకి అందిస్తూ ఉంటాడు. ప్రతి పనిలోనూ మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్లుగా మనం వెళ్ళినా ఎదుటి వాళ్ళు వచ్చినా మనకే లాభసాటిగా ఉండేటట్లుగా అత్యంత అరుదైనటువంటి శుభ ఫలితాలని ఈ నవంబర్, డిసెంబర్ అంటే 2026 నవంబర్, డిసెంబర్ నెలల్లో గురుగ్రహం మీకు అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇలా 3 రాశుల్లో సంచరించేటప్పుడు ఇక్కడ గురువు మీకు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే ఒక్క గురుగ్రహమే కాదు కదా సంచారాలని అంటే సంవత్సర ఫలితాలను నిర్దేశించేది. మనం గమనించేటట్లయితే 6వ స్థానంలో శని తులారాశికి రాజయోగ కారకుడై త్రిషడాయగత పాపహ అనేటువంటి సూత్రాన్ని అనుసరించి
ఆయన శత్రువుల్ని నిర్మూలన చేస్తాడు, రుణాలు తీర్చుకునేటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అలాగే మీకు రుణ రోగ శత్రు స్థానాలన్నింటినీ సమూలంగా నాశనం చేయడానికి ఆయన బాగా మీకు ఈ సంవత్సరం సహకరిస్తాడు. అయితే ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే ఈ తులారాశి వాళ్ళకి గురువు శని ఇద్దరు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు 2026 సంవత్సరంలో మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. ఇక మనం 2027 సంవత్సరాన్ని గమనిస్తే జనవరి నుంచి జూన్ వరకు మళ్ళా ఆయన దశమంలోనే ఉంటున్నాడు, కర్కాటకంలోనే ఉంటున్నాడు. ఆ తర్వాత మళ్ళీ సింహంలోకి వస్తున్నాడు. ఎట్లా చూసినా సరే ఈ 2 సంవత్సరాలు 26, 27 సంవత్సరాలు తులారాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఈ సంవత్సరం ఎండింగ్కి వచ్చేటప్పటికి 4కి వస్తాడు. ఇది కొంత అర్ధాష్ట రాహు సంచారం అవుతుంది. ఈయన ఇక్కడ వచ్చేటప్పటికి గురుడు దాదాపుగా సింహంలోకి రావడం జరుగుతుంది. ఈ గురు రాహుల మధ్య షష్టాష్టక స్థితి ఉండటం, లేదా గురువుతో కేతువు కలిసి ఉండటం, ఈ కాంబినేషన్స్ వల్ల కొంత రాహుకేతువులు మాత్రం అంత అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేరు. కనుక వీళ్ళకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఈ మొత్తం ఆ శాంతి పరిహార క్రియలతో సహా ప్రతి గ్రహం గురించి డీటెయిల్గా చెప్పాలంటే కాస్త వీడియో లెంగ్త్ అవుతుంది కనుక కొన్ని షార్ట్ వీడియోస్ రూపంలో మీకు మన ఇన్స్టాలో కానీ అలాగే మన ఛానల్లో కానీ ప్రత్యేకమైన పరిహారాలు ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. వీటితో పాటుగా ఏ నెలలో ఏ రాశి వాళ్ళు ఏ పని చేస్తే బాగా కలిసి వస్తుంది, ఏ విషయాలు జోలికి పోకుండా ఉంటే బాగుంటుంది, ఇటువంటి అనేక అంశాలు మీకు త్వరలో తెలియజేస్తాం జరుగుతుంది. ఇక ఫైనల్గా ఆలోచించేటట్లయితే ఇక్కడ శని రాహుకేతువులు అనేటువంటి పాపగ్రహాలు ఏవైతే ఉంటాయో అవి ఒకవేళ పొరపాటున మన జాతకంలో చెడ్డ ఫలితాలు ఇచ్చినా వాటిని కౌంటర్ చేస్తూ గురుడు యొక్క శుభ సంచారం ఈ 2 సంవత్సరాల్లో బాగుంటుంది కనుక అద్భుతంగా మీరు ఉన్న స్థితిలో పైకి వెళ్ళటానికి అన్ని దారులు తెరుచుకుంటాయి. కానీ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మీరు ముందుకెళ్ళాలి. అయితే ఈ విషయం ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే తులారాశి వాళ్ళకి ఈ రాహుగ్రహ సంచారం వల్ల, ముఖ్యంగా ఈ రాహుగ్రహ సంచారం వల్ల అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే అన్ని పనులని చక్కగా అంతా ఏర్పాటు చేసుకుంటారు, ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటారు, ఇక సక్సెస్ అవుతుంది అనుకునేటువంటి వేళకి ఇది ఫలానా వ్యక్తి చేసి ఫెయిల్ అయిపోయాడు కనుక ఇక నేను చేయను అని చెప్పి డ్రాప్ అయిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తున్నారు, అన్ని పనులు అయిపోతాయి, ఒక బ్యాంకు లోన్ మాత్రం ఆగిపోతుంది. అప్పుడు ఆ వ్యాపారం స్టార్ట్ చేయడం ఇబ్బంది అవుతుంది, అక్కడ ఆగిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే తులారాశి వాళ్ళు ఈ రాహుగ్రహ ప్రభావం వల్ల ఇక వీళ్ళకి తిరుగులేదు అనుకున్న టైంలో వీళ్ళకి పొంచి ఉన్నటువంటి రహస్య శత్రువులు ఎవరైతే ఉంటారో ఈ పని నువ్వు చేస్తే చాలా ఇబ్బంది పడతావు, దీనివల్ల చాలా నష్టపోతావు, ఈ జీవితంలో అన్ని కోల్పోతావు అని అనవసరమైనటువంటి భయాలు మీ మెదడులో చొప్పించడం వల్ల, రాహు అంటేనే భయాన్ని కలిగిస్తుంటాడు, ఆయన ఇచ్చేటువంటి భయం వల్ల బుద్ధి పనిచేయకపోవటం వల్ల కూడా మీకు డెవలప్ అయ్యేటువంటి టైంలో వెనకడుగేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవన్నీ మీకు తప్పిపోవడానికి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు ఇస్తారు. ప్రస్తుతం ఒకటి చెప్తాను మీకు. ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలన్నా, రాహుగ్రహ బాధల నుంచి తప్పించుకోవాలన్నా ఇక రాహుకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. వీటితో పాటుగా ఆర్థిక పరమైనటువంటి అంశాలని డెవలప్ చేసుకోవాలంటే మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడి యొక్క అధిదేవత అయిన లక్ష్మీదేవి ప్రీతి కోసం, అంటే లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బులు వస్తాయి. దానికోసం మీరు స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా పర్వాలేదు, మీరేం చేస్తారంటే ప్రతిరోజు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఫోటో దగ్గర ఒక ఆవు నెయ్యితో ఒక కంచు పాత్రలో దీపారాధన చేయండి. ఇది ముఖ్యంగా శుక్రవారం చేయండి. ఈ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో శుక్రవారం నాడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి ముందు మీరు దీపారాధన చేసేటట్లయితే ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఒకవేళ ఇది చేయటం మంచిది, దీనికంటే బెటర్గా ఉండాలనుకుంటే స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని శుక్రవారం నాడు దానం చేయండి. ఈ రెండిట్లో ఏ పని చేసినా కూడా ఆర్థికంగా ఎదురుండదు, చక్కగా రుణాలన్నీ తీరతాయి. మీరు చేసేటువంటి ప్రొఫెషన్లో ఎలాగూ ప్రధాన గ్రహాలు గురుశనులు ఇద్దరూ మీకు అనుకూలంగా ఉన్నారు కనుక మంచి శుభ ఫలితాలు వస్తాయి. రాహుకేతువులు మాత్రం మీకు అనుకూలంగా లేరు, వీళ్ళ వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయి. చేసేటువంటి పనుల్లో మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు వెనకలాగడం జరుగుతూనే ఉంటుంది. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి అంశంగా ఈ సంవత్సరం గుర్తుపెట్టుకోండి. ఇక ఒక్కొక్కసారి మీరేం చేస్తారంటే ఎవరు అడ్డం కొట్టకపోయినా మీకు మీరే అడ్డం అవుతుంటారు. ఎట్లాగా అంటే
ఈ రాహు బుద్ధి పనిచేయని చెప్పాం కదా, దాని రీత్యా మీరేం చేస్తారంటే మీకు మీరే ఈ పని మనం చేయలేమని చెప్పి డ్రాప్ అయిపోతుంటారు. ఇది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. నేను చెప్పిన అంశాన్ని గుర్తుపెట్టినట్టయితే దానికి పరిహారం చేసుకుని బయటికి రండి. కొన్ని సందర్భాల్లో అతి జాగ్రత్తలు పాటిస్తారు. అతి శుభ్రత, అతి జాగ్రత్తలు, ఓసిడి ప్రాబ్లం ఇవన్నీ వస్తాయి మీకు. ఓసిడి ప్రాబ్లం అంటే కడిగిందే కడగటం, తుడిచిందే తొడవటం, ఇటువంటివన్నీ అతిగా చేస్తూ కొంత భయపడుతూ ఆందోళన పడుతూ ఇట్లా కొన్ని జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించడానికి రాహుకేతువులకు సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుని ఈ సంవత్సరం తులారాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, వీళ్ళు వాళ్ళని సంబంధం లేదు, ఒక్కొక్క రంగానికి ఎలా ఉంటుంది అనేటువంటి తర్వాత చెప్తాను. ఏ రంగం వాళ్ళైనా సరే ధైర్యంగా ముందంజ వేయండి, చక్కగా ముందుకెళ్ళండి. ప్రపంచమంతా కూడా 2026 సంవత్సరం చాలా ప్రమాదకరమైన సంవత్సరం అని చెప్తున్నారు. ఆర్థికంగా మాంద్యం వస్తుందని చెబుతున్నారు. ఈ సంవత్సరంలో మీరు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. చక్కగా ముందుకెళ్ళండి. తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోండి. ఇలా చేసి చక్కగా తులారాశి వాళ్ళందరూ అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.